భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కి గేమ్ చేంజర్. అంతేకాదు ఏపీ ఫ్యూచర్ ని గ్లోబల్ మ్యాప్ పై సగర్వంగా నిలబెట్టే మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఎయిర్పోర్ట్ ని నిన్ననే ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ప్రతిదీ స్పెషలే. అందులోనూ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రన్వే గురించి. 3800 మీటర్స్ అంటే 3.8 కిలోమీటర్ల పొడవు రన్వే నిర్మించారు. గరిష్టంగా 60 మీటర్ల వెడల్పు ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రన్వే అండ్ సేఫ్టీ ఏరియాని అందుబాటులోకి తీసుకొచ్చారు. తక్కువ విజిబిలిటీ ఉన్నప్పుడు విమానాలు దిగొచ్చు. హై స్ట్రెంగ్త్ వేవ్మెంట్ మొదలు నావిగేషన్ సిస్టమ్ వరకు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు సదుపాయాలు కొలువుతీరాయి. బోయింగ్ 777, 787, ఎయిర్బస్ A350 వంటి వైడ్ బాడీ విమానాలు కూడా ఇక్కడ ఈజీగా ల్యాండ్ చేయగలరు. అయితే మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుండి రాజు అందిస్తారు. ఉత్తరాంధ్రకి సగర్వంగా తలెత్తుకునేలాగా నిర్మాణం చేపట్టబడింది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం చూడొచ్చు ఎయిర్పోర్ట్ కి సంబంధించి నిర్మాణం అంటే ఫ్లయింగ్ ఫిష్ ఆకారం, ఇది ఎగిరే చేప ఆకారంలో నిర్మించినటువంటి ఈ ఎయిర్పోర్ట్ అత్యంత సుందరంగా ఉంది. నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి రన్వేతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైట్ ని కూడా మనం ఒకసారి చూడొచ్చు. అంటే ముఖ్యంగా చూస్తే ఫ్లైట్ ఇప్పుడే ఫ్లై అవుతుంది. ఇక్కడ నుంచి డిపార్చర్ అవడానికి మొత్తం అంతా కూడా రెడీ చేసినటువంటిది అయితే చూడొచ్చు. సో ఇక మొత్తము రన్వేకి సంబంధించి 3800 మీటర్లకు సంబంధించినటువంటి ఈ మొత్తం టోటల్ రన్వేకి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఇక్కడికి సంబంధించి దీన్ని పూర్తిగా ఇక్కడైతే రన్వేతో పాటు సిద్ధం చేశారు. మొదటి ఫ్లైట్ ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటిది ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఈ ఫ్లైట్లో అయితే ఫ్లై చేస్తున్నటువంటిది చూడొచ్చు. ముఖ్యంగా ఈ రన్వేకి సంబంధించి కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఈ రన్వేకి సంబంధించి కూడా ఇంచుమించుగా 3800 మీటర్ల పొడవు ఉన్నటువంటి రన్వే కావడంతో ఇది మొత్తం చాలా పెద్దగా ఉన్నటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీని నిర్మాణం కూడా ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ అటు వస్తున్నటువంటి డొమెస్టిక్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్, అదేవిధంగా కార్గోకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ని కూడా మనమైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి చూడొచ్చు. మూవ్ అవుతున్నటువంటి ఫ్లైట్ని కూడా మనం చూస్తే అంటే ఇది అంటే ఇవన్నీ కూడా జెట్ ఫ్లైట్స్ కావడంతో చాలా ఈజీగా ఫ్లై అవడానికి మనకు ఒకటి అంటే ఎస్కార్ట్గా వెళ్తున్నటువంటి వెహికల్ కూడా చూడొచ్చు. అది రన్వే వరకు తీసుకెళ్తుంది. సో వెళ్తున్నటువంటి ఈ ఫ్లైట్ని మనం ఒకసారి గమనిస్తే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణం చేసిన తర్వాత ఎగురుతున్నటువంటి మొట్టమొదటి ఫ్లైట్ ఇది. సో సగర్వంగా నిర్మాణం చేపట్టినటువంటి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. దానికి సంబంధించి ఇది రెండో ఫ్లైట్ అని చెప్పొచ్చు మనం. సెకండ్ ఫ్లైట్లో ప్రస్తుతం అయితే ఏవియేషన్ మినిస్టర్ అయితే వెళ్తున్నటువంటిది అయితే ఉంది. చాలా అందంగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే చేపట్టింది అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్, రాజు, బిగ్ టీవీ, భోగాపురం, విజయ.